So the agenda of today's class ఏంటంటే మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ స్విచ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అనేది చేస్తామండి. అంటే 11.6.1 ప్యాకెట్ ట్రేసర్ స్విచ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్. సో దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి. సో ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంటుంది కదా, సో జస్ట్ క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ మనం మన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ క్రియేట్ ఏ సెక్యూర్ ట్రంకింగ్. అంటే ట్రంకింగ్ ఇక్కడ ఏం ఎనేబుల్ చేస్తామంటే ఎగ్జాక్ట్గా మనకు డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ ఉంటుంది కదండి, డిటిపి ఉంటుంది కదా. సో అక్కడ డైనమిక్ ఆటో కానీ డైనమిక్ డిజైరబుల్ కానీ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎండ్ అనేది ట్రంక్ పోర్ట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎండ్ కూడా ట్రంక్ పోర్ట్గా ఈజీగా క్రియేట్ అవ్వడానికి మనం డిటిపి మోడ్స్ అనేవి ఉంటాయని మనం డిటిపి క్లాస్లో చదువుకున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే సో హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. సో ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అంటే ఆటోమేటిక్గా అవ్వకుండా మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తాం. సో దాని గురించి ఇక్కడ మనం ట్రంక్ పోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తామండి. సో అండ్ నెక్స్ట్ పార్ట్ 2 ఏంటంటే సెక్యూర్ అన్యూజ్డ్ స్విచ్ పోర్ట్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకడు హ్యాకర్ ఉన్నాడు అనుకుందాం. సో వాడేం చేస్తుండంటే ఇక్కడ స్విచ్లో 24 పోర్ట్స్ గిగాబైట్ ఇథర్నెట్ పోర్ట్స్ 2 ఉంటాయి కదా. ఇక్కడ నువ్వు ఎన్ని పోర్ట్స్ యూజ్ చేసినావు 1 2 3 4 యూజ్ చేసినావు అనుకుందాం. సో ఇక్కడ వాడు ఏదో ఒక పోర్టుకి కనెక్ట్ చేసుకొని ఏం చేస్తాడంటే మన డేటాబేస్ మొత్తం హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే నువ్వు ఫస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీస్ ఏంటంటే ఏవైతే పోర్ట్స్ మనకు యూజ్ చేస్తలేదో ఆ ఇంటర్ఫేసెస్ అనేవి సో షట్ డౌన్ చేయాలి. దిట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఆ పోర్ట్స్ని ఏం చేయాలండి మనం షట్ డౌన్ చేయాలి. సో దీని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తామండి. సో అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ ది పోర్ట్ సెక్యూరిటీ. ఓకే ఫైన్. సో ఇలా ఏవైతే అన్యూజ్డ్ పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ మనము షట్ డౌన్ చేసినాం. సో ఎవడు యాక్సెస్ చేయలేడు. సో ఆల్రెడీ ఇవి యూజ్డ్ పోర్ట్సే కదా, ఇది ఉంది కదా. సో ఇప్పుడు హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ ల్యాన్ కేబుల్ తీసుకొచ్చి నీ సిస్టమ్ కనెక్ట్ చేసినాడు అనుకోండి, అప్పుడు యాక్సెస్ చేయొచ్చు కదా. అప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పోర్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు పోర్ట్ సెక్యూరిటీ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో FA0/1 అనేది ఓన్లీ ఈ మ్యాక్ అడ్రస్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే ట్రాఫిక్ అనేది అలౌ చేయి, అదర్ దెన్ ఈ మ్యాక్ అడ్రస్ వచ్చినప్పుడు అలౌ చేయొద్దని నువ్వు కండిషన్ సెట్ చేసినావు అనుకో. అప్పుడు ఏమవుతుంది, వీడు ఆ కేబుల్ తీసుకొని కనెక్ట్ చేసుకున్నా కానీ ఏం చేయలేడు, రైట్. సో ఇలా చేయడం వల్ల మనము ఈ హ్యాకింగ్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎనేబుల్ DHCP స్నూపింగ్ అంటే ఏంది, సో మనకి ఏదైతే ఆటోమేటిక్ IP అడ్రస్ కోసం మనం ఎప్పుడైతే డోరా ప్రాసెస్లో రిక్వెస్ట్ పంపిస్తామో సో మనకు ఒక DHCP సర్వర్ ఉంటుందని ఏం రూల్ లేదు కదా. మల్టిపుల్ DHCP సర్వర్స్ ఉంటాయి నెట్వర్క్లో. ఒకటేమో లెజిటిమేట్ DHCP సర్వర్స్ ఉంటాయి, అంటే సోర్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అక్కడ నుంచి మనకు DHCP IP అడ్రస్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంది హ్యాకర్ లేదంటే రోగ్ DHCP సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళ ఇంటెన్షన్ మెయిన్ ఏంది డినైల్ ఆఫ్ సర్వీస్. డినైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంది, సో నీకేదో రాంగ్ డిఫాల్ట్ గేట్వేను రాంగ్ IP అడ్రస్ సిరీస్ ఇచ్చిండు అనుకో, నువ్వు నీ స్విచ్లోంచి లేదంటే నీ డివైస్లోంచి నువ్వు ఇంటర్నెట్కి పోలేవు. ఎందుకంటే అవి అంటే కరెక్ట్ IP అడ్రసెస్ కావు, అంటే నీ ట్రాఫిక్ అనేది నీ ప్యాకెట్ అనేది ఇంటర్నెట్కి రౌట్ చేయదు. సో ఇప్పుడు ఏం చేస్తావు, ఎక్కడ ట్రస్ట్ పోర్ట్ ఉంటుందో ఎక్కడ నువ్వు DHCP సర్వీసెస్ ఏ సర్వర్ నుంచి తీసుకోవాలో దానికోసం నువ్వు DHCP స్నూపింగ్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తావు, రైట్. సో తర్వాత ఏంది మనకు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అటాక్ నేర్చుకున్నాం కదా. అంటే మీనింగ్ ఏంది, ఎవడొక్కడొక్కడు వచ్చి సో వాడేం చేస్తాడు, నేను రూట్ బ్రిడ్జ్ అనేసి లో ప్రయారిటీ ID సెట్ చేసుకొని వాడు మొత్తం ఇక్కడ నుంచే ప్రాసెస్ చేసుకుంటాడు. అదే నువ్వు BPDU గార్డ్ కానీ లేదంటే పోర్ట్ ఫాస్ట్ ఫీచర్ ఎనేబుల్ చేసినావు అనుకో, ఈ ఆటోమేటిక్గా ఏమవుతాయి లిజనింగ్ లెర్నింగ్ స్టేట్స్ అవన్నీ బైపాస్ చేస్తాయి కాబట్టి సో మనకు ఈ పాసిబిలిటీని అయితే రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ యాక్టివిటీస్ని మనం ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో ఎగ్జాక్ట్గా పర్ఫామ్ చేస్తున్నామండి, రైట్. సో ఇది మీకు 100% క్లియర్గా అర్థం కావాలంటే మనం ఏవైతే ప్రీవియస్ క్లాస్లో VLANs గురించి డిస్కస్ చేసుకున్నాం, పోర్ట్ సెక్యూరిటీ, DHCP అటాక్ గురించి, రైట్. సో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి ఈ క్లాసెస్ కానీ మీరు విన్నారంటే ఇది మీకు చాలా ఈజీ అయిపోతుందండి. సో ఇక్కడికి మనకు స్టెప్ 1 ఏమి ఇచ్చిందంటే క్రియేట్ సెక్యూర్ ట్రంక్ అని ఇచ్చిండండి. సో ఫస్ట్ ఆడ్ ఏమంటుండంటే కనెక్ట్ ది G0/2 పోర్ట్స్ ఆఫ్ ది 2 యాక్సెస్ లేయర్ ఆఫ్ ది స్విచెస్. అంటే ఇక్కడ మనకి ఇది స్విచ్ 1 అండి. సో ఇదేమో మనకు స్విచ్ 2 అండి, ఇది స్విచ్ 2 ఇది స్విచ్ 1. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే G0/1 అనేది ఈ మల్టీ లేయర్ స్విచ్ కనెక్ట్ అయింది, ఇక్కడ G0/1 అనేది ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ అండి, 0/1 0/2 0/10 0/24 అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే G0/2 అనే ఇంటర్ఫేస్ కనెక్ట్ కాలే, వాడేమంటుండంటే G0/2 ఇంటర్ఫేస్ కనెక్ట్ చేయమంటుండు, సింపుల్. సో నువ్వు ఎక్కడికి వెళ్తామండి, కనెక్షన్లోకి వెళ్ళండి. సో కనెక్షన్లోకి వెళ్ళి ఇది తీసుకోవద్దండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో జస్ట్ మనం కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ మీద క్లిక్ చేసి సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఆ పోర్ట్ ఏం సెలెక్ట్ చేసుకోమనండి, G0/2 కదా, G0/2 మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ స్విచ్లో ఉండే G0/2కి కనెక్ట్ చేయండి, రైట్. సో కనెక్ట్ చేసిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి.
రైట్. సో ఇది ప్రాసెస్ అయిపోయింది. సో మీరు స్కోర్ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కంప్లీషన్ వచ్చి ఓన్లీ 1% అనేది ఉంది. రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ అనేది కంప్లీట్ అయిందండి. కాన్ఫిగర్ ది పోర్ట్స్ G0/1 అండ్ G0/2 యాజ్ స్టాటిక్ ట్రంక్ ఆన్ బోత్ స్విచెస్. అంటే మీనింగ్ ఏంటంటే డిటిపి ప్రాసెస్ నువ్వు ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీలాన్ ట్యాగింగ్ అటాక్స్ అనేవి పర్ఫామ్ అవుతుంది. సో మనం మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు వాడు ఆటోమేటిక్ ట్రంకింగ్ అనేది చేయలేడు కాబట్టి మనం అటాక్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏమంటుండు, ఇవి G0/1 G0/2 ఇవన్నీ యాక్సెస్ మోడ్స్ అండి, ఇవన్నీ ట్రంక్ మోడ్ కదా, దీంట్లో డిటిపి మోడ్స్ అనేవి డిసేబుల్ చేయాలి. కావాలంటే మీరు స్విచ్ పోర్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారనుకోండి, బై డిఫాల్ట్ అది ఏముంటుందంటే డైనమిక్ ఆటో మోడ్లో ఉంటుంది. అంటే డిటిపి మోడ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేస్తున్నాం. సో ఆఫ్ చేయడానికి ఏంటి, మాన్యువల్ కాన్ఫిగరేషన్కి ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేయాలి. ఏ ఇంటర్ఫేసెస్ అండి, G0/1 అండ్ G0/2 అంటుండు. స్టాటిక్ ట్రంక్ అంటే మాన్యువల్గా స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్, ఈ ఎండ్ ట్రంక్ మాన్యువల్గా క్రియేట్ చేయాలి, ఈ ఎండ్ ట్రంక్ మాన్యువల్గా క్రియేట్ చేయాలి, అది దాని మీనింగ్. రైట్. డిటిపి ప్రాసెస్ అనేది వద్దు. రైట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ డిజేబుల్ డిటిపి నెగోషియేషన్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ది లింక్. అంతే కదా, డిటిపి అనేది ఆఫ్ చేయాలంటే మనం మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఏ పోర్ట్స్ ఇచ్చిండండి, G0/1 G0/2. రైట్. అది ఏ స్విచెస్లో ఉంది, స్విచ్ 1లో ఉంది G0/1 G0/2, అదేవిధంగా స్విచ్ 2లో కూడా మనకు G0/1 G0/2 ఉందండి. రైట్. సో ఇదండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత డిజేబుల్ చేస్తాం ఆ డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ని. తర్వాత వాడు అదేవిధంగా ఏమంటుందంటే ఒక వీలాన్ క్రియేట్ చేయమంటుండు. రైట్. సో ఈ వీలాన్ క్రియేట్ చేసిన తర్వాత దానికి నేమ్ ఏమి ఇమ్మంటుండంటే నేటివ్ అనేది ఇవ్వమంటుండు. అంటే అసెస్మెంట్ పర్పస్ కోసం నేటివ్ అని ఇమ్మంటుండు. ఇచ్చిన తర్వాత నువ్వు ఇది మాన్యువల్ స్టాటిక్ ట్రంక్ కాన్ఫిగర్ చేస్తావు కదా, ఆ కాన్ఫిగర్ చేసిన ఈ ప్రతి పోర్టు ఈ VLAN 100 కిందకి పంపించమంటుండు. ఎందుకంటే నేటివ్ వీలాన్ 1 ఉంటుంది కదా, సో అప్పుడు యాక్సెస్ చేయడానికి ఈజీ అవుతుంది కదా. సో అన్యూజ్డ్ వీలాన్ 10కి VLAN 100కి మనం పంపించాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని చేయడానికంటే ముందు ఫస్ట్ వీలాన్ క్రియేట్ చేద్దాం. ఏం వీలాన్ క్రియేట్ చేయాలండి, VLAN 100 క్రియేట్ చేయాలి. దానికి నేమ్ ఏమి ఇవ్వాలి, నేటివ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ నేను కమెంట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో కాపీ చేస్తున్నా, ఇది స్విచ్ 1 కదండి, జస్ట్ స్విచ్ 1 మీద క్లిక్ చేసిన, ఇది నా స్విచ్ 1 అండి. రైట్. సో ఇక్కడ నేను కిందకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎనేబుల్. రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తామండి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కమాండ్ ఏంటండి, VLAN 100 అనేది క్రియేట్ చేస్తున్నా, దాని నేమ్ వచ్చి నేటివ్ అని ఇస్తున్నా. మీకు డౌట్ ఉంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో VLAN కమాండ్ టైప్ చేయండి, ఈ VLAN అనేది క్రియేట్ అవుతుందండి. రైట్. సో ఇవన్నీ మనం VLAN క్లాసెస్లో చాలా టైం స్పెండ్ చేసినామండి. సో ఇవన్నీ నేను ఇక్కడ డైరెక్ట్గా కాన్ఫిగర్ అయితే చేస్తున్నాం. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ G0/1 G0/2 స్టాటిక్ మోడ్లో క్రియేట్ చేయమనండి కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంటర్ఫేస్ రేంజ్ G0/1 G0/2 అంటే స్విచ్ 1లోకి వెళ్ళి ఈ G0/1 అనేది G0/2 అనేది ఇది మల్టిపుల్ VLANs క్యారీ చేస్తుంది కదా, స్విచ్ టు స్విచ్ లింక్. రైట్. ఇది అవసరంలే, ఇది యాక్సెస్ పోర్ట్, ఇది ట్రంక్ పోర్ట్ కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. సో దాంట్లోకి వెళ్ళి దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ డిటిపి డిజేబుల్ చేయమనండి కదా, దానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి, నో నెగోషియేషన్ ప్రాసెస్ అంటే ఆటో నెగోషియేషన్ని మనం డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసిన తర్వాత ఏమవుతుంది, సో ఏవైతే ఇప్పుడు ఇంటర్ఫేసెస్ ఉన్నాయో డిఫాల్ట్ VLAN నేటివ్ VLAN 1 కాకుండా VLAN 100కి చేంజ్ చేయమంటుండు. రైట్. సో ఇది కాపీ చేసుకోండి. రైట్. సో అర్థమవుతుందా, ఇది ట్రంక్ పోర్ట్ ఉండాలి, డిటిపి మెసేజ్ అనేది డిసేబుల్ చేయాలి, ఈ VLANకి పంపించాలి. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడైతే మీరు దయచేసి ఈ కమాండ్స్ అనేది ఇండివిజువల్గా టైప్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అదేవిధంగా వాడు ఏమంటుండు, ఈ స్విచ్ 2లో కూడా చేయమంటుండు కదా, ఆన్ ది బోత్ స్విచెస్ అని ఇచ్చిండు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను స్విచ్ 2 మీద క్లిక్ చేసిన, ఇది నా స్విచ్ 2 అండి. రైట్. సో స్విచ్ 2 మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, నేను VLAN 100 అనేది క్రియేట్ చేస్తున్నాను. రైట్. సో మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలండి, చూడండి VLAN నేమ్ క్రియేట్ చేయమని VLAN 100 కదా. సో మీకు డౌట్ ఉంటే అర్థం కాకపోతే కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళి VLAN 100 ఇవ్వండి. సో నేమ్ ఏమంటుండో, నేమ్ మ్యాండేటరీ కాదు బట్ స్కోరింగ్ పర్పస్ కోసం. రైట్. సో నేమ్ ఇస్తున్నాం, VLAN నేమ్ 10 ఇచ్చినాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ కొట్టి మనకి ఏడేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, G0/1 G0/2 కదా. ఇంటర్ఫేస్ రేంజ్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామండి, మల్టిపుల్ ఇంటర్ఫేస్కి ఒకేసారి కాన్ఫిగర్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంది, రేంజ్ కమాండ్. రైట్. సో ఇంటర్ఫేస్ రైట్. సో ఇంటర్ఫేస్ రేంజ్ G0/1 to 2 అంటే 2 ఇంటర్ఫేసెస్కి నువ్వు ఒకేసారి కాన్ఫిగరేషన్ చేస్తున్నావు అని. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. రైట్. సో తర్వాత ఏం చేస్తున్నావు, స్విచ్ పోర్ట్. రైట్. స్విచ్ పోర్ట్ ట్రంక్
స్విచ్ పోర్ట్ టైప్ చేసిన తర్వాత డైనమిక్ డిటిపి మోడ్స్ని డిజేబుల్ చేస్తున్నాం, నో నెగోషియేషన్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏమంటుండండి, అన్యూజ్డ్ వీలానికి పంపించమంటుండే కదా, అంటే ఈ ట్రంక్ మోడ్ ఏదైతే ఉండదో రైట్, సో అది స్విచ్ పోర్ట్ ట్రంక్. సో నేటివ్ వీలాన్ ఏంటండి మనం అక్కడ క్రియేట్ చేసింది ఇప్పుడు 100 కదా, 100. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ కొట్టండి రైట్. సో ఇప్పుడు ఆన్ బోత్ స్విచెస్ మనం కంప్లీట్ చేసినాం. సో కంప్లీషన్ స్కోర్ చూడండి ఇక్కడ మనకు 20% ఉంది రైట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వీలాన్ అటాక్ అనేది మనం మిటిగేట్ చేయొచ్చు రైట్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్యూజ్డ్ ఏవైతే స్విచ్ పోర్ట్స్ ఉంటాయో వాటిని షట్ డౌన్ చేయాలి. ఎందుకు షట్ డౌన్ చేయాలి, ఎవరో ఒకరు హ్యాకర్ వచ్చి ఆ పోర్ట్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఈజీగా నెట్వర్క్ అనేది మానిటర్ చేసి హ్యాక్ చేయడానికి 100% పాసిబిలిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, షట్ డౌన్ ఆల్ అన్యూజ్డ్ స్విచ్ పోర్ట్స్ అంది స్విచ్ 1. ఇక్కడ స్విచ్ 2లో కూడా చేయాలి, బట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇక్కడ ఓన్లీ స్విచ్ 1 అడుగుతుండు. ఓకే, అండ్ స్విచ్ 1 క్రియేట్ ఏ VLAN 999 అండ్ నేమ్ ఇట్ యాజ్ ది బ్లాక్ హోల్. ద కాన్ఫిగర్డ్ నేమ్ మస్ట్ మ్యాచ్ ద రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్లీ, అంటే అసెస్మెంట్ పర్పస్ కోసం. మూవ్ ఆల్ అన్యూజ్డ్ స్విచ్ పోర్ట్స్ టు ది బ్లాక్ హోల్ VLAN. అంటే ఇక్కడ వీడేమంటుండంటే VLAN 999 క్రియేట్ చేసి ఏవైతే అన్యూజ్డ్ పోర్ట్స్ ఉన్నాయో వాటిలన్నీ షట్ డౌన్ చేసి వాటిల్ని ఈ VLAN 999కి ట్రాన్స్ఫర్ చేయమంటుండు రైట్. సో దానికి మనము దేంట్లో క్రియేట్ చేయాలండి, మనం ఓన్లీ స్విచ్ 1లో క్రియేట్ చేయాలి రైట్. సో ఇక్కడ నీకు మీ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. VLAN 999 తీసుకుంటున్నాం, నేమ్ ఏమేమి ఇచ్చినాం, యాజ్ పర్ రిక్వైర్మెంట్ బ్లాక్ హోల్ అని ఇచ్చినాం. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి చూడండి. వాడే ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి, G0/1 G0/2 వాడుతున్నాం, FA0/1 వాడుతున్నాం, 2 వాడుతున్నాం, 10 వాడుతున్నాం, 24 వాడుతున్నాం. ఇంకా వాడంది ఏంది, 3 నుంచి 9 వరకు వాడట్లే కదా, 1 2 వాడినాం, 3 4 5 6 7 8 9 ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ 9 వరకు వాడతలేదు రైట్. సో ఆ తర్వాత 10 వాడినాం కాబట్టి సీక్వెన్స్లో ఎంటర్ చేయడానికి ఉండదు. తర్వాత 11 to 23 వాడుతున్నామా, లేదు కదా, 11 to 23 ఇచ్చినాం. అంటే మనం వాడని పోర్ట్స్ ఏంది, FA0/1 to 24లో 3 to 9 వాడట్లేదు, 11 to 23 వాడలేదు. సో ఇట్లన్నీ నేనేం చేస్తానంటే షట్ డౌన్ చేస్తాను. షట్ డౌన్ చేసిన తర్వాత వాడేమంటుండు, ఈ బ్లాక్ హోల్ అనే వీలాన్కి ట్రాన్స్ఫర్ చేయమంటుండు కదా. సో ఇదన్నీ ఏంది, బై డిఫాల్ట్ యాక్సెస్ మోడే కదా, సింగిల్ వీలాన్ అన్నప్పుడు. అంటే స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 999 అంతే సింపుల్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అండి, VLAN అనేది కాన్ఫిగర్ చేయాలి. సో జస్ట్ కాపీ చేసుకుంటున్నా. ఇవన్నీ కమాండ్స్ ఎక్కడ టైప్ చేయమంటుండండి, వాడు స్విచ్ 1లో టైప్ చేయమనండు. సో స్విచ్ 1 మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో ఈ కమాండ్స్ అనేది యూజ్ చేస్తున్నాం రైట్. సో ఇది కంప్లీట్ అయిందండి. దీనివల్ల ఏంది, ఆ అన్యూజ్డ్ పోర్ట్స్ అనేది ఎవడు యూజ్ చేయలేడు రైట్. సో నెక్స్ట్ ఇంప్లిమెంట్ పోర్ట్ సెక్యూరిటీ. అంటే ఒకవేళ ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎవడో ఒకడు వచ్చి ఈ కేబుల్ తీసుకొని కనెక్ట్ చేసుకున్నా కానీ వాడికి ట్రాఫిక్ అనేది పోవద్దు. సో దానికోసం మనం ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకునేది ఏంటంటే పోర్ట్ సెక్యూరిటీ. అంటే యాక్టివ్ పోర్ట్ సెక్యూరిటీ అండ్ ఆల్ ది యాక్టివ్ యాక్సెస్ పోర్ట్స్ ఆన్ ది స్విచ్ 1. అదేంది అన్ని యాక్టివ్ పోర్ట్స్ మీదే కాన్ఫిగర్ చేయమంటుందంటే ఏవైతే నువ్వు యూజ్ చేస్తలేదో వాటిలన్నీ షట్ డౌన్ చేసినావు కదా, ఏవైతే యూజ్ చేస్తున్నావో దానికే మనం ప్రొటెక్షన్ కలిపియాలి, పోర్ట్ సెక్యూరిటీ అనేది ఎనేబుల్ చేయాలి రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే దేనికి ఎనేబుల్ చేయాలి, FA0/1 2 10 24 అలాంటి వాటికి చేయాలి, యాక్సెస్ పోర్ట్స్ అన్నిటికి రైట్. వాడు ఏమంటుండంటే కాన్ఫిగర్ ది యాక్టివ్ పోర్ట్స్ టు అలౌ ది మ్యాక్సిమం 4 MAC అడ్రస్ టు బీ లెండ్ ఆన్ ది పోర్ట్స్. అంటే మీనింగ్ ఏంటంటుండంటే ఈ ఒక కేబుల్ తీసుకున్నప్పుడు రైట్. సో బై డిఫాల్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక్కదానికే MAC అడ్రస్ అటాచ్ చేసినాం కదా, ఇది మ్యాక్సిమం 4ని అలౌ చేయమంటుండు రైట్. అంటే ఎవరైతే 4 ఇంటర్ఫేసెస్ కనెక్ట్ అవుతారో ఆ 4 తప్ప మిగతా ఎవడన్నా ట్రై చేసిండ్రంటే వానికి యాక్సెస్ రాదు. అది నీ ఇష్టం అండి, MAC అడ్రస్లు నువ్వు ఎన్ని అలౌ చేద్దాం అనుకుంటున్నావు నీ ఇష్టం, 1 10 20 దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి రైట్. ఇంట్రెస్ట్ కాదు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మళ్ళీ ఇంకొకటి ఏమంటుందంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే పోర్ట్ సెక్యూరిటీలో మనం స్టిక్కీ అనే కమాండ్ వాడినాం. స్టిక్కీ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో వాటి ఆ MAC అడ్రస్ని ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. సో దాన్ని సేవ్ చేస్తుంది, దాన్ని మాత్రమే అలౌ చేస్తుంది ఎప్పుడు స్టిక్కీ కమాండ్ యూజ్ చేసినప్పుడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాన్యువల్గా కాన్ఫిగర్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టిక్కీ యూజ్ చేయొద్దు అనుకో, పర్టికులర్ సిస్టమ్ యొక్క MAC అడ్రస్ని అటాచ్ చేయాలనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ FA0/1 సిస్టమ్ మీద క్లిక్ చేసినప్పుడు IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళు రైట్. సో IP కాన్ఫిగరేషన్ కాదు, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం అన్నీ చూడాలంటే కమాండ్ ఏమని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, ipconfig/all అని చెప్పుకున్నాం కదా, మనకు మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు దీని యొక్క ఫిజికల్ అడ్రస్ ఏంటంటే 001011E8 3C BB ఉంది కదా, ఈ MAC అడ్రస్ని కాపీ చేసుకొని మనం
సో అక్కడ మ్యాక్ అడ్రస్ అనేది మాన్యువల్గా అసైన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకో, స్టిక్కీ అనేది ఆటోమేటిక్గా మ్యాక్ అడ్రస్ అసైన్ అవుతుంది. ఒకవేళ నువ్వు మాన్యువల్గా మ్యాక్ అడ్రస్ అనేది ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి ఇవ్వాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ సిస్టంలోకి వెళ్ళి దాని మ్యాక్ అడ్రస్ కాపీ చేసుకుని ఇస్తామనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. అంటే ఇక్కడ ఏమంటుందంటే FA0/1కి మాత్రమే మ్యాక్ అడ్రస్ అనేది మాన్యువల్గా స్టాటికలీ కాన్ఫిగర్ ది మ్యాక్ అడ్రస్ అంటుండు. సో దానికోసం నేను ఈ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి మ్యాక్ అడ్రస్ కాపీ చేసుకున్నా. నెక్స్ట్ ఏమంటుండంటే కాన్ఫిగర్ ది ఈచ్ యాక్టివ్ యాక్సెస్ పోర్ట్స్, అంటే ఇవి యాక్టివ్ యాక్సెస్ పోర్ట్స్ that it will automatically add the MAC address land on the port to the running configuration. అంటే మీనింగ్ ఏంది, ఆటోమేటిక్గా నేర్చుకోమని చెప్తుండు. అంటే నువ్వు మాన్యువల్గా మ్యాక్ అడ్రస్ ఇవ్వద్దు. సో దానికోసం మనం ఏం చేయాలండి, స్టిక్కీ కమాండ్ యూజ్ చేయాలి. సో అది కంప్లీట్ అయిన తర్వాత వాడు ఏమంటుండు, కాన్ఫిగర్ ద పోర్ట్ సెక్యూరిటీ వైలేషన్ మోడ్. వైలేషన్ మోడ్స్ అనేవి మనం 3 చెప్పుకున్నామా, ఏమేమి చెప్పుకున్నామండి, ప్రొటెక్టివ్ మోడ్, నెక్స్ట్ రిస్ట్రిక్ట్ మోడ్, ఇంకొకటి షట్ డౌన్, రైట్. సో ఇక్కడ ఏమంటుండంటే కాన్ఫిగర్ ద పోర్ట్ సెక్యూరిటీ వైలేషన్ మోడ్ టు డ్రాప్ ప్యాకెట్ ఫ్రమ్ ది మ్యాక్ అడ్రస్ దట్ ఎక్సీడెడ్ ది మ్యాక్సిమం, రైట్. సో జనరేట్ ఈ సిస్లాగ్ ఎంట్రీ బట్ నాట్ ది డిజేబుల్ పోర్ట్స్. అంటే నువ్వు షట్ డౌన్గానే ఇచ్చినావు అనుకో, బై డిఫాల్ట్ బిహేవియర్ ఏమవుతుంది, ఎప్పుడైతే అనాథరైజ్డ్ మ్యాక్ అడ్రస్ యూజర్ ఆ పర్టికులర్ పోర్ట్ యాక్సెస్ చేసిందంటే ఆటోమేటిక్గా ఆ ఇంటర్ఫేస్ పోర్ట్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. వాడు ఏమంటుండు, ట్రాఫిక్ అనేది పోవద్దు, దానికి నువ్వు ఏదైనా యూజ్ చేసుకో, షట్ డౌన్ అయినా ప్రొటెక్టివ్ మోడ్ అయినా రిస్ట్రిక్ట్ మోడ్ అయినా యూజ్ చేసుకో, రైట్. కాకపోతే వాడు ఏమంటుండు, పోర్టు డిజేబుల్ కావద్దు అంటుండు. అప్పుడు నువ్వు షట్ డౌన్ మోడ్ అనేది యూజ్ చేయడానికి లేదు. మిగతా ఏం మోడ్ ఉన్నాయి మనకు, రిస్ట్రిక్ట్ మోడ్, ప్రొటెక్టివ్ మోడ్ ఉంది. ప్రొటెక్టివ్ మోడ్ అంటే ఏంది, సో ప్యాకెట్స్ అనేవి జనరేట్ చేయదు, అంటే పంపించదు, కానీ లాగ్స్ కూడా అది చూపించదు. ఎక్కడ, ప్రొటెక్టివ్ మోడ్లో. వాడేమంటుండు, లాగ్స్ కావాలంటుండు, షట్ డౌన్ కావద్దు అంటుండు. అప్పుడు నువ్వు యూజ్ చేయాలని మోడ్ ఏంటంటే రిస్ట్రిక్ట్ మోడ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో దీనికి మనం ఏమేమి కమాండ్స్ టైప్ చేయాలంటే మళ్ళీ ఇది స్విచ్ 1లోనే ఇచ్చిండంటే వాడు, రైట్, ఆన్ స్విచ్ 1 ఇచ్చిండండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏముందండి, FA0/1 ఉందా, దీన్ని ఏం చేయాలి, పోర్ట్ సెక్యూరిటీ అనేది ఎనేబుల్ చేయాలా. మ్యాక్సిమం మ్యాక్ అడ్రస్ ఎన్ని అలౌ చేయమని ఉండాడు, 4 కదా, 4 ఇచ్చినాం, రైట్. సో ఇప్పుడు నేను కాపీ చేసుకున్న మ్యాక్ అడ్రస్ ఉంది కదా, స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ మ్యాక్ అడ్రస్ తర్వాత నువ్వు స్టిక్కీ అని టైప్ చేసినావంటే అది ఆటోమేటిక్గా దీని మ్యాక్ అడ్రస్ తీసుకుంటుంది. వాడేమంటుండు, నాకు స్టాటికల్లీ కాన్ఫిగర్ ది మ్యాక్ అడ్రస్ అంటుండు, అంటే మాన్యువల్గా చేయమంటుండు. దానికోసం నేను ఈ పీసీలోకి వెళ్ళి IP కాన్ఫిగ్ గాల్ కొట్టి ఈ మ్యాక్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు వైలేషన్ మోడ్ ఫైనల్గా ఇవ్వాలి కదా, ఏం వైలేషన్ ఇవ్వమంటుండు, సిస్లాగ్ జనరేట్ అవ్వాలి, షట్ డౌన్ కావద్దంటే మనం యూజ్ చేయాల్సిన మోడ్ ఏంటండి, రిస్ట్రిక్ట్ మోడ్. అంటే ఇప్పుడు మనం ప్రతి యాక్సెస్ పోర్ట్కి ఇది కాన్ఫిగర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వాడు FA0/1కే మాన్యువల్ ఇచ్చిండు, అంటే దీనికే. మిగతా అన్నిటికి స్టిక్కీ కమాండ్ వాడితే సరిపోతుంది, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు సింపుల్ ఏంది, ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ ఏంది, FA0/1. సెకండ్ పాయింట్ ఏంది, పోర్ట్ సెక్యూరిటీ ఎనేబుల్ చేయాలి. దానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి, స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ. అయిపోయిన తర్వాత ఎన్ని మ్యాక్ అడ్రస్లు అలౌ చేయాలి, దానికి కమాండ్ ఏంది, స్విచ్ పోర్ట్ సెక్యూరిటీ మ్యాక్సిమం ఎన్ని కౌంట్ ఇస్తావో అన్ని. అది అయిపోయిన తర్వాత మ్యాక్ అడ్రస్ లేవో నువ్వు ఇవ్వాలి కదా, ఆ 1 to 4 ఇస్తావో 1 ఇస్తావో అది నీ ఇష్టం కదా. వాడేమంటుండు, FA0/1దే ప్రజెంట్ ఇవ్వమంటుంది. నువ్వు కావాలంటే కామా పెట్టుకొని ఎన్ని మ్యాక్ అడ్రస్లు అన్నా ఇచ్చుకోవచ్చు. సో దీన్ని నేను కాపీ చేసుకున్నా కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. నీకు ఆటోమేటిక్ కావాలంటే స్టిక్కీ కమాండ్ యూజ్ చేసుకో. అయిపోయిన తర్వాత ఎవడైనా రూల్స్ కానీ వైలేట్ చేసిందంటే అప్పుడు నువ్వేం చేయాలంటే, రైట్, వైలేషన్ చేసినప్పుడు ఏం చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఆ వైలేషన్ యాక్షన్ ఏంది, ఇక్కడ మనం తీసుకునేది రిస్ట్రిక్షన్ మోడ్, అంతే సింపుల్. సో ప్రతిదానికి ఇలా మనం కాన్ఫిగర్ చేయాలి. సో స్విచ్ 1లోకి వెళ్ళండి, రైట్. సో ఇక్కడ మనకి వెళ్ళి స్విచ్ 1లోనే ఉన్నా నేను, సో పేస్ట్ చేయండి, రైట్. సో చూడండి ఈ కమాండ్స్ అనేది కంప్లీట్ అయింది. సో మళ్ళీ మీకు అన్ని పోర్ట్స్లో క్రియేట్ చేయమని ఉండండి, ఒక్క FA0/1లోనే కాదు. సో దానికి మిగిలిన పోర్ట్స్ ఏమున్నాయి, యాక్సెస్ పోర్ట్ FA0/2 ఉంది, FA0/10 ఉంది, FA0/24. ఇవి యాక్సెస్ కాదు, ట్రంక్ పోర్ట్ గుర్తుపెట్టుకో, G0/N G0. అంటే నేను మల్టిపుల్ పోర్ట్స్ ప్రతిదానికన్నా చేసుకో. FA0/2లో పోయి మళ్ళీ నువ్వు ఇక్కడ నీకు మాన్యువల్ అవసరం లేదు, స్టిక్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాక్ అడ్రస్ అటాచ్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు FA0/2కి పోయి మళ్ళీ FA0/10కి పోయి 24కి పోయి ప్రతిసారి కాన్ఫిగర్ చేయాలి. అట్లా కాకుండా నువ్వు రేంజ్ కమాండ్ యూజ్ చేస్తే ఒకేసారి మల్టిపుల్ వాడచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అడిగే డౌట్ ఏంటంటే, మరి దీనికి కూడా ఇక్కడ వాడి ఉంటే అయిపోయేది కదా, దీనికి FA0/1కి ఎందుకు సపరేట్గా రాసినామంటే, ఇక్కడ మాన్యువల్గా అసైన్ చేయమన్నాడు కాబట్టి దీనికి ఒకటే సపరేట్ రాసినాం. ఇక్కడ అన్ని ఆటోమేటిక్ మ్యాక్ అడ్రస్ కాబట్టి స్టిక్కీ కమాండ్ వాడుకున్నాం. సో దానికి నేనేం చేస్తున్నానంటే ఈ అన్ని ఇంటర్ఫేసెస్, రైట్, ఏదైతే స్విచ్ 1లో మిగిలినట్టు ఉన్నాయో అవన్నీ తీసుకుంటున్నాం. సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాం, రైట్. సో మీరైతే పేస్ట్ చేయొద్దండి, సో ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిందా.
రైట్. సో ఇప్పుడు ఏమేమి చేసినామండి మనం? సో ఇవన్నీ కంప్లీట్ చేసినాం, రైట్. సో పోర్ట్ సెక్యూరిటీ కూడా మనం ఎనేబుల్ చేసినాం. సో ఫైనల్గా స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉంది కదా, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే పోర్ట్ ఫాస్ట్ బీపీడియూ గార్డ్ ఎనేబుల్. బీపీడియూ గార్డ్ ఎనేబుల్ ఏం చేస్తుంది? సో ఆటోమేటిక్గా ఏదైతే డిటిపి ప్యాకెట్ అనేది రిసీవ్ అవుతుందో, అది ఎప్పుడైతే నువ్వు ట్రంక్ కన్వర్ట్ చేస్తావో డిటిపి ప్యాకెట్ రిసీవ్ అవ్వగానే ఆటోమేటిక్గా షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అది బ్యూటీ ఆఫ్ ది బీపీడియూ గార్డ్, రైట్. సో పోర్ట్ ఫాస్ట్ తీసుకున్నాం అనుకో, ఆ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో లిజనింగ్, లెర్నింగ్ ఆ స్టేట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోకుండా డైరెక్ట్గా ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో దానికోసం మనం ఈ పోర్ట్ ఫాస్ట్ బీపీడియూ గార్డ్ అనేది ఎనేబుల్ చేస్తే స్పానింగ్ ట్రీ అటాక్ నుంచి మనము ఎస్కేప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే వాడు ఏమంటుండంటే ఎనేబుల్ ది పోర్ట్ ఫాస్ట్ అండ్ ఆల్ ది యాక్సెస్ పోర్ట్స్ దట్ ఆర్ ఇన్ యూజ్ ఆన్ స్విచ్ 1. యాక్సెస్ పోర్ట్స్ ఏమున్నాయి? 24, 1, 2, 10 ఉన్నాయి కదా యాక్సెస్ పోర్ట్స్. వీటిని అన్నిటి మీద వాడేమంటుండంటే పోర్ట్ ఫాస్ట్ బీపీడియూ గార్డ్ అనేది ఎనేబుల్ చేయమంటుండు. గుర్తుపెట్టుకోండి, మనం బై డిఫాల్ట్ కూడా ఎనేబుల్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఎనేబుల్ చేయాలంటే ఏంటంటే ఈ స్విచ్ కింద ఏవైతే యాక్సెస్ పోర్ట్స్ అన్నీ ఉన్నాయో అన్నిటికి పోర్ట్ ఫాస్ట్ అనేది ఎనేబుల్ చేసేవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లిజనింగ్, లెర్నింగ్ స్టేట్కి పోయిందనుకో 15+15 30 సెకండ్స్ అవుతుంది కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టమ్ బూటప్ అవ్వడాన్ని డిఎస్సిపి ఐపీ అడ్రస్ కోసం ట్రై చేసిందనుకో, అది కన్వర్జెన్స్ టైం 30 సెకండ్స్ పడుతుంది ఫార్వర్డింగ్ స్టేట్లోకి పోకముందు. అప్పుడు ఏమవుతుంది? డిఎస్సిపి రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అయిపోయి నీకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ రాదు. సో ఇదే క్లాస్ మనము, రైట్. సో స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ బీపీడియూ గార్డ్ అని ఒక సపరేట్ క్లాస్ తీసుకున్నాం. అక్కడ ఈ టాపిక్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, రైట్. సో ఇప్పుడు ఆడేమంటుండంటే ప్రతి ఇంటర్ఫేస్లో ఎనేబుల్ చేయమంటుండు, డిఫాల్ట్గా వద్దంటుండు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ స్విచ్ 1లో ఏమేమైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఏమున్నాయి? 0/1 to 0/2 ఉంది కదా, వరుసలోనే ఉన్నాయి కదా. సో 1, నెక్స్ట్ 10 ఉంది, 24 ఉంది. సో దీనికి ఏం చేస్తున్నావు? స్పానింగ్ ట్రీ పోస్ట్. సో మీకు అర్థం కాకపోతే స్విచ్ 1లో ఉన్నా కదా, నేనేం చేస్తున్నానంటే రేంజ్ కమాండ్ యూజ్ చేస్తున్నా. ఏమేం పోర్ట్స్ ఉన్నాయి నాకు? 1 to 2 ఉన్నాయి, ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి, మిగతా ఆర్డర్లో లేదు కాబట్టి కామా. అంటే FA0/10 ఒకటి, 10 తర్వాత 11 అటు ఆర్డర్లో లేదు కాబట్టి నెక్స్ట్ FA0/24, రైట్. సో ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నా? స్పానింగ్ ట్రీ SPA టైప్ చేసి ట్యాబ్ పట్టుకోండి. తెలియకపోతే కమాండ్ $? పట్టుకోండి. అంటే మీరు బీపీడియూ గార్డ్ పోర్ట్ ఫాస్టా చూడండి. ఎనేబుల్ అండ్ ఇంటర్ఫేస్ టు మూవ్ డైరెక్ట్లీ టు ది ఫార్వర్డింగ్ అండ్ లింక్ అవ్వంగానే ఫార్వర్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. లిజనింగ్, లెర్నింగ్ అనేది బైపాస్ చేస్తుంది, రైట్. సో అప్పుడు మనకు ఈ అటాక్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సే ఉండదు, రైట్. సో స్పానింగ్ ట్రీ ఇప్పుడు ఏం చేయాలి? పోర్ట్ ఫాస్ట్, రైట్. సో ఇది ఎనేబుల్ చేసిన అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీపీడియూ గార్డ్ కూడా ఎనేబుల్ చేయమంటుండు. స్పానింగ్ ట్రీ బీపీడియూ గార్డ్. సో మీకు తెలియకపోతే $? పట్టుకోండి. ఎనేబుల్ డిజేబుల్ ఉంది. సో ఈ ఎనేబుల్ కమాండ్ ఓన్లీ పర్టికులర్ యాక్సెస్ పోర్ట్, ఈ ఇంటర్ఫేస్కి మాత్రమే ఇది యాక్సెస్ చేసినాం, రైట్. ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జిట్ కొట్టి నెక్స్ట్ వాడేమంటుండంటే ఫైనల్ స్టెప్ కాన్ఫిగర్ స్విచ్ 2 సో దట్ ఆల్ యాక్సెస్ పోర్ట్ విల్ యూజ్ ది పోర్ట్ ఫాస్ట్ బై డిఫాల్ట్. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్కి మాత్రమే నువ్వు పోర్ట్ ఫాస్ట్ బీపీడియూ గార్డ్ ఎనేబుల్ చేయాలంటే ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళి ఇండివిజువల్ ఇంటర్ఫేస్లో ఇచ్చినాం. కానీ వాటి స్విచ్ 2లో ఏమడుగుతుందంటే ఏవైతే యాక్సెస్ పోర్ట్స్ ఉంటాయో బై డిఫాల్ట్ పోర్ట్ ఫాస్ట్ అనేది ఎనేబుల్ అవ్వాలంటుండు. అప్పుడు మనకి ఏం సింపుల్ కమాండ్ యూజ్ చేయాలంటే పోర్ట్ ఫాస్ట్ బై డిఫాల్ట్ రావాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చి స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ డిఫాల్ట్ అని కమాండ్. ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఏమీ ఇవ్వలేదు. బై డిఫాల్ట్ ఏ ఇంటర్ఫేసెస్ ఉన్న యాక్సెస్ పోర్ట్లో స్పానింగ్ ట్రీ అనేది డిఫాల్ట్గా యాక్టివేట్ అయిపోతుంది. స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ అనేది డిఫాల్ట్గా యాక్సెస్ అయిపోతుంది. అంటే నేను స్విచ్ 2లోకి వెళ్ళి సో ఇక్కడ ఇంటర్ఫేసెస్ అవసరం లేదు. సో ఎనేబుల్, రైట్. సో కాన్ఫిగర్ టెర్మినల్, సో స్పానింగ్ ట్రీ ట్యాబ్ కొట్టండి. సో తెలియకపోతే $? సో పోర్ట్ ఫాస్ట్ ఉంది కదా, మళ్ళీ $? సో డిఫాల్ట్ చేస్తున్నాం, రైట్. సో అయిపోయింది. వాడు బీపీడియూ గార్డ్ ఎనేబుల్ చేయమనలేదు, మీకు కావాలంటే చేసుకోండి. సో ఇక్కడ మీరు కంప్లీషన్ కోర్స్ చూసిందంటే మనకు 100% ఉందండి. సో మీకు ఇంకొక అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నానండి. సో మీరు ఎప్పుడైతే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ చేస్తారో అంటే ఫస్ట్ టైం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇన్ కేస్ మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిందంటే ఓకే. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ అయితే కంపల్సరీ చేస్తామండి. సో ఇప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తావంటే చెక్ రిజల్ట్లోకి వెళ్ళు. చెక్ రిజల్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా డిస్ప్లే అవుతుంది, రైట్. సో ఇట్లా డిస్ప్లే అయిన తర్వాత ఏం చేస్తావంటే అసెస్మెంట్ ఐటమ్ ఉంది కదా, వీటి మీద క్లిక్ చేయి. అంటే నువ్వు ఎప్పుడైతే అసెస్మెంట్ ఐటమ్ మీద క్లిక్ చేస్తావో నీకు ప్రతి ఇండివిజువల్ చూపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ 1లో తీసుకో, FA0/1 ఉంది కదా, నువ్వు బీపీడియూ గార్డు క్రియేట్ చేసినావు అంటే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. సో పోర్ట్ సెక్యూరిటీ ఎనేబుల్ చేసినావా, పోర్ట్ ఫాస్ట్ ఎనేబుల్ చేసినావా, అట్లా FA0/10లో 11లో 12లో ఇట్లా ప్రతిదీ కాన్ఫిగర్ చేసినావా చూసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ STP ఉంది,
స్విచ్ టూలో ఇది ఇంటూ మార్క్ ఉందనుకో, నువ్వు పోర్ట్ ఫాస్ట్ డిఫాల్ట్ అనేది ఎనేబుల్ చేయలేదంటే మీనింగ్ ఏంది, మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు నువ్వు ఆ స్విచ్ టూలోకి వెళ్ళి సో ఈ కమాండ్ అనేది టైప్ చేసుకో. రైట్, అర్థమవుతుందా? ఇలా చేసుకో. సో మనం మళ్ళీ ఇంకొక సింపుల్ సజెషన్ ఏంటంటే, ప్రీవియస్ కమాండ్స్ అన్నీ మీరు చూడాలి అంటే కాన్ఫిగరేషన్ మోడ్లో ఏమేమి కమాండ్ టైప్ చేసినారో మీరు చూడాలనుకుంటే సో ఈ షార్ట్ కట్ అనేది యూజ్ చేసుకోండి. హిస్టరీ చూడాలంటే జస్ట్ షో షో హిస్టరీ. షో హిస్ అని కొట్టినావు అంటే ఏమవుతుందంటే నువ్వు ప్రీవియస్ ఏమైతే కమాండ్ టైప్ చేసినావో ఇక్కడ వస్తుంది. అంటే మనం కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్నప్పుడు డూ యూజ్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళినావు అనుకో, షో హిస్టరీ అనే కమాండ్ టైప్ చేసినావు అనుకో, హిస్ అన్న హిస్టరీ అన్న ఓకే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. టైప్ చేసినావు అనుకో, ఇవన్నీ కమాండ్స్ నువ్వు ఇక్కడ ఈ మోడ్లో టైప్ చేసినావు. రైట్, కాన్ఫిగరేషన్ మోడ్లో ఈ షో హిస్టరీ అనేది పనిచేయదు. దానికి ప్రతి కమాండ్కి ముందు డూ అనేది టైప్ చేయాలి. రైట్, సో మీకు వీడియో కానీ అర్థమయ్యి మీకు ప్రాక్టీస్ చేయడానికి యూస్ఫుల్ అనిపించిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.